జంగిల్లో ఒక చెట్టు కింద బఫెలోలు బోరుగా కూర్చున్నారు. వారు ప్రతిరోజూ అదే రొటీన్ జీవితం వల్ల విసుగుగా ఉన్నారు. చిన్న బఫెలో భీమ్, మనము ఏదైనా సరదాగా చేద్దాం అన్నాడు. ఇతర బఫెలోలు ఆశ్చర్యంగా చూశారు. భీమ్, మనము మ్యూజిక్ చేద్దాం అన్నాడు. ఇతరులు నవ్వుతూ, మనం పక్షులు కాదు కదా అని చెప్పారు. భీమ్ ఓ తెగతన్నాడు. బూమ్ బూమ్ అని శబ్దమొచ్చింది. అందరూ ఆ శబ్దాన్ని ఆసక్తిగా విన్నారు. వారు అడవిలో బాంబూ కడ్డీలు, కొబ్బరి పొట్లు, తెగులు వైన్స్ తీసుకువచ్చారు. ప్రతి వస్తువు వేర్వేరు శబ్దం చేస్తోంది. చిన్న వాయిద్యాల మూట తయారైంది. సంగీతం కోసం సన్నద్ధమయ్యారు. వారు నది ఒడ్డున కలిసి వాయిద్యాలు వాయించారు. మొదట గందరగోళంగా ఉండగా తర్వాత సమన్వయం వచ్చింది. పక్కనే ఉన్న పక్షులు, మొసళ్ళు వినసాగారు. అది స్మరణీయమైన ప్రథమ ప్రదర్శన. మన బ్యాండ్కు పేరు పెట్టాలి అన్నారు. థండర్ హూస్ ఎలా ఉంటుంది అన్నాడు భీమ్. అందరికీ నచ్చింది. థండర్ హూస్ అనే పేరుతో తమను పిలుచుకున్నారు. వారు మొక్కతెగులు కింద పాటలు పాడటం మొదలుపెట్టారు. కోతులు వచ్చి మెలోడీకి చప్పట్లు కొట్టారు. వారు కూడా పాడటం మొదలుపెట్టారు. ఆనందం వాతావరణం నెలకొంది. ఒక చిన్న గిల్లి కొబ్బరి పొట్టలో చిన్న రాటిల్ తీసుకువచ్చింది. భీమ్ ఆ గిల్లిని బ్యాండ్లో చేర్చాడు. ఆమె మృదువైన శబ్దాలు సంగీతానికి కొత్త అందం జతచేశాయి. జంతువులు ఇప్పుడు దీనిని జంగిల్ బీట్స్ అని పిలిచారు. బఫెలోలు ముందుగా నడుస్తూ, సంగీతం వాయిస్తూ అడవిలో పయనించారు. ఏనుగులు తుంపలతో శబ్దాలు చేశారు. పక్షులు పాడాయి. అందరూ కలిసి సరదాగా నడిచారు. అడవి మొత్తం సంగీతంతో మార్మోగింది. చిరాకు పులికి ఈ శబ్దం నచ్చలేదు. అతడు, ఇది ఆపండి అంటూ గర్జించాడు. అందరూ భయంతో మౌనంగా అయ్యారు. భీమ్ ముందుకు వెళ్ళాడు. భీమ్ పులిని గౌరవంగా అభివందన చేశాడు. మేము ఆనందం పంచుకుంటున్నాం అన్నాడు. పులి ఆశ్చర్యంగా చూసి తిరిగి వెళ్ళిపోయింది. మ్యూజిక్ మళ్లీ మొదలైంది. బ్యాండ్ సభ్యులు కలిసి జంగిల్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్లాన్ చేశారు. ప్రతి జంతువు సంతోషంగా అంగీకరించింది. ప్లానింగ్లో అందరూ పాల్గొన్నారు. అది ప్రత్యేక వేడుకగా మారింది. జంతువులు చెట్లను అలంకరించాయి. రంగు రాళ్లు వేశారు. వేదికను చెక్కలతో తయారు చేశారు. ప్రతి ఒక్కరూ కలిసి పాడుతూ పనిచేశారు. అడవి ఉత్సవంగా మారింది. బఫెలోలు పాటలు, నృత్యాలు అభ్యాసం చేశారు. కొత్త శబ్దాలు చేర్చారు. కాబూర్లు, మొసళ్ళు కూడా. ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా ఉంది. సంపూర్ణ హార్మోనీగా మారింది. అడవి నలుమూలల నుండి జంతువులు వచ్చాయి. అలంకరించిన వేదిక వెలుగుల్లో మెరిసింది. బ్యాండ్ సిద్ధంగా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్ మొదలైంది. బఫెలోలు బలంగా సంగీతం వాయించారు. గ్రౌండ్ కంపించేట్టుగా వాళ్ళు తన్నారు. అందరూ ఆనందంగా ఊగిపోతూ చూశారు. మరియు చప్పట్లు మోగించారు. కోతులు, గిల్లులు కలిసి పాటలు పాడారు. పక్షులు గాల్లో తిరుగుతూ నృత్యం చేశాయి. ప్రతి ప్రదర్శన జాతిని కలిపింది. సంతోషంతో అడవి మార్మోగింది. పులి వస్తోంది. కాని ఇప్పుడు చేతిలో 2 కడ్డీలు ఉన్నాయి. నేను కూడా వాయించాలా అన్నాడు. అందరూ ఆనందంగా అంగీకరించారు. అతడు వేదికపై సంగీతం వాయించాడు. రాత్రి పడగొట్టి ఫైర్ ఫ్లైస్ వెలుగుతున్నాయి. బఫెలోలు మృదువైన సంగీతం వాయించారు. జంతువులు నెమ్మదిగా ఊగుతూ వినిపించాయి. మధురమైన సమయం అది. ప్రతి నెల మ్యూజిక్ ఫెస్టివల్ జరగసాగింది. జంతువులు కొత్త పాటలు, నృత్యాలతో పాల్గొన్నారు. మైత్రి పెరిగింది. ఆనందం వ్యాపించింది. బఫెలోలు జంగిల్ స్టార్లుగా మారారు. తిరిగి తమ చెట్టు కింద కూర్చున్న బఫెలోలు నవ్వారు. భీమ్, మన ఆలోచన ఇప్పుడు సంబరంగా మారింది. సంగీతం అడవిని మార్చింది. అది ఎప్పటికీ ఆగలేదు. Please subscribe to our channel.